హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గార్డెన్లో కానీ లేదంటే బాల్కనీలో కానీ అందంగా కనిపించడానికి సింపుల్గా ఈజీగా ఒక మంచి వాల్ డెకర్ని అయితే రెడీ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఎండిపోయిన ఒక చెట్టు కొమ్మని తీసుకొని దానికి ఇలా మొత్తం అంతా బ్రౌన్ కలర్ వేసుకుంటున్నానండి. లేదు మాకు న్యాచురల్గా ఇష్టం అనుకుంటే మీరు అలానే వదిలేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కలర్ అంత బాగా కనిపించట్లేదు కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ కలర్ వేసుకుంటున్నాను. మొత్తం నేను ఇక్కడ ఎక్రిలిక్ కలర్స్ని యూజ్ చేస్తున్నానండి. మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఇలా మొత్తం అంతా పెయింట్ చేసుకున్న తర్వాత డ్రై అవ్వడానికి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కొంచెం పలుచగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఇలా 2 పక్షుల్ని డ్రా చేసుకుంటున్నానండి. ఇలా రెండింటిని గీసుకున్న తర్వాత జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటికి కలర్ చేసుకుందాం. ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 కలర్స్ వేస్తున్నాను. రెడ్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ వేసుకున్నాను. బ్యాక్ సైడ్ మాత్రం రెండిటికి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా రెక్కలకి వెనక తోకకి మాత్రం బ్లాక్ కలర్ వేసుకున్నానండి. ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత దానిపైన ఇలా వైట్ కలర్తో డిజైన్ వేసుకుంటున్నాను. మీకు ఇలా నచ్చకపోతే అలా ప్లెయిన్గా కూడా వదిలేసుకోవచ్చండి. నేను ఇక్కడ వైట్ కలర్తో డిజైన్ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కళ్ళు పెట్టేసుకొని రెండో దానికి కూడా ఇలా సేమ్ ఇదే విధంగా డిజైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత డ్రై అవ్వడానికి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సన్నగా ఉండే కార్డ్బోర్డ్ రోల్ తీసుకున్నానండి. బుక్స్కి మనం కవర్స్ వేసుకున్న తర్వాత రోల్ మిగిలిపోతుంది కదా, ఆ రోల్ అనమాట. దాన్ని ఇలా కట్ చేసుకున్నాను, చిన్న పీస్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా హోల్ లాగా పెట్టుకుంటున్నాను కలర్ చేసుకొని. ఇప్పుడు ఏదైనా కలర్ పేపర్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కోన్ షేప్లో రెడీ చేసుకోవాలి. మీ దగ్గర కలర్ పేపర్ లేనట్లయితే ఏదైనా వైట్ పేపర్ తీసుకొని కలర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఒక చిన్న బర్డ్ హౌస్ లాగా రెడీ చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కలర్ చేసుకున్నాం కదా, ఈ కార్డ్బోర్డ్ రోల్కి ఫెవికాల్ అప్లై చేసుకొని ఈ పేపర్ని ఇలా అతికించేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, చిన్న హౌస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కొమ్మని కలర్ఫుల్గా రెడీ చేసుకోవడం కోసం గ్రీన్ కలర్ పేపర్ని తీసుకుంటున్నానండి. ఈ కలర్ పేపర్ని ఇలా లీవ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ లీవ్స్ అన్నిటికీ కట్ చేసుకున్న తర్వాత ఇలా స్కెచ్ పెన్తో లైన్స్ వేసుకుంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తాయి. చూసారు కదా, ఇలా ఫ్లవర్స్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. నేను నా పాత వీడియోస్లో ఈ ఫ్లవర్స్ని చాలాసార్లు రెడీ చేశానండి. మీరు కావాలనుకుంటే చూడొచ్చు. డైలీ చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పి నేను ఇప్పుడు చూపించట్లేదు. అయితే మనం తయారు చేసి పెట్టుకుని ఈ బర్డ్ హౌస్ని ఇలా గ్లూగన్తో అతికించేసుకుంటున్నాను. ఒక సైడ్ ఈ బర్డ్స్ని కూడా అతికించేసుకోవాలి. ఇక్కడ రెండింటిని ఇలా ఒకదాని వైపు ఒకటి వచ్చేటట్టుగా అతికించేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఆకుల్ని ఫ్లవర్స్ని కూడా అతికించుకొని డెకరేట్ చేసుకుందామండి. ఈ లీవ్స్ అన్నిటిని అతికించేసరికి మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా, ఇలా మీకు నచ్చినట్టుగా మొత్తం అన్నీ డెకరేట్ చేసుకోవాలండి. మీకు ఇంకా ఎన్ని కావాలితే అన్నీ ఎక్స్ట్రాగా కావాలనుకుంటే తయారు చేసుకొని అతికించుకోవచ్చు. అయితే దీన్ని ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ వాడుతున్నానండి. ఇది కాకుండా వూల్ కూడా వాడచ్చు. ఇది కూడా లేనట్లయితే మీరు పుర్కాస్ అంటారు కదా, అది యూజ్ చేసినా కూడా బాగానే ఉంటుందండి. న్యాచురల్గా కనిపిస్తుంది. ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు.